వెల్కమ్ బ్యాక్. చాప్టర్ నెంబర్ 3, ఏ డే ఇన్ ఎ లైఫ్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్. మనం మనిషి ఉన్న ఇప్పుడు స్వభావము, సైకాలజీ, ఇంకా హిస్టరీ తెలుసుకోవాలంటే మనం ఎప్పుడైతే వేట చేస్తూ హంటర్ గ్యాదర్స్గా ఉన్న మన పూర్వీకుల వాళ్ళ మైండ్లోకి దూరి వెళ్తే మనకు అర్థమవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనమైతే బాటసారులుగా హంటర్ గ్యాదర్స్గానే ఉన్నాం అనమాట. ఒక లాస్ట్ 200 yearsలోనే మనము డైలీ లేబర్స్గా లేకపోతే ఆఫీస్ వర్కర్గా ఉంటా వచ్చాం అనమాట. దానికన్నా ముందర 10,000 years బ్యాక్ అగ్రికల్చర్స్ ప్లస్ గొర్రెలు కాసుకునే వాళ్ళలాగే ఉండేవాళ్ళం అనమాట. సో ఇది మొత్తం శాపియన్స్ వచ్చిన భూమి మీదకి వచ్చిన కాలం నుంచి పోలిస్తే జస్ట్ ఒక రెప్పపాటు కాలం అంతే, ఒక కన్ను మూసి తెరిచేంత టైంలోనే మిగిలిందంతా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే మనం అయితే ఉన్నామో మోస్ట్లీ హంటర్స్ కింద, గ్యాదరర్స్ కిందనే ఉన్నాం అనమాట. ఒక ఫీల్డ్ ఉంది, చాలా ఫ్లరిషింగ్ ఫీల్డ్ అనమాట, ఎవల్యూషనరీ సైకాలజీ అనేది. వాళ్ళు బట్టి ఏం చెప్తారంటే మన ప్రజెంట్ డే బిహేవియర్ అనేది చాలా మటుకు మన అగ్రికల్చర్ రెవల్యూషన్ రాకముందర హంటర్ గ్యాదర్స్గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అదే డిక్టేట్ చేస్తూ ఉందన్నమాట. మోస్ట్లీ చాలా స్కాలర్స్ కూడా ఏంటంటే మన బ్రెయిన్లో ఉన్న డెవలప్మెంట్స్ లేకపోతే మన డిఎన్లో హంటింగ్ అప్పుడు ఏవైతే మన మైండ్ ఎలా ఉన్నాయో, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో హంటర్ గ్యాదర్గా ఉన్నప్పుడు అవి ఈ కాలంలో అంటే ఈ పోస్ట్ ఇండస్ట్రియల్ ఎరాలో కూడా సేమ్ అలాగే వర్క్ అవుతున్నాయన్నమాట. అంటే దాన్ని బట్టి మనకుండే కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంట్రా మనం ఒకలా చేయాలనిపిస్తుంది కానీ ప్రపంచం ఇంకోలా ఉంటుంది. అలాగే మన సెక్షువాలిటీ మనకి ఎలాగా అనిపిస్తుంది, డిఫరెంట్ ఫీలింగ్స్ ఎలా జనరేట్ అవుతాయి, అవన్నీ కూడా హంటర్ గ్యాదర్స్ అడవుల్లో ఉన్నప్పుడు ఎలా అయితే థింగ్స్ చేసేవాళ్ళో అదే బిహేవియర్ ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్లో ఉన్న, మెగా సిటీస్లో ఉన్న, టెలిఫోన్స్, ఏరోప్లేన్స్, కంప్యూటర్స్ ఉన్నా కానీ మనకి అలాగే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్ మనకి చాలా మెటీరియల్ థింగ్స్, లాంగర్ లైఫ్స్ ఇస్తూ ఉంది దెన్ ఎనీ అదర్ జనరేషన్. అంటే ఇంతకుముందు జనరేషన్ అలా మన తాతల కాలంలో పల్లెటూర్లలో చూసుకోండి, వాళ్ళకి ఎంత సామాన్ ఉండేది. మీ ఒక రూమ్లో ఉన్న సామాన్ చూసి చూడండి ఎలా ఉంటుంది అన్నది. అఫ్కోర్స్ ఎంత అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ అయినా ఇప్పుడున్న మామూలు మిడిల్ క్లాస్కి చూస్తే ఇప్పుడున్న టైంకే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని వల్లనే యాక్చువల్గా మనం ఏమవుతుంది, మన మైండ్, మన థింకింగ్, మన డిఎన్ఏ పరంగా బిహేవియర్ వచ్చేసేసి ప్రీ అగ్రికల్చర్ ఏజ్లోనే ఆగిపోయింది. కానీ మనం ఉండేది ఇప్పుడు పోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండడం వల్ల చాలా మటుకు డిప్రెషను, కొంచెం ఏలియనేటెడ్గా అనిపించడం, ప్రెషర్డ్గా అనిపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో మనకి ఈ ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి అని అర్థం అవ్వాలి అంటే ఈ హంటర్ గ్యాదర్ కింద మనం ఉన్న హ్యూమన్ మైండ్ ఎలాగ ఇప్పుడున్న మనల్ని ఎలా షేప్ చేసింది, ప్లస్ మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్గా ఆ హంటర్ గ్యాదర్ మైండ్ సెట్తో ఎందుకు అలా బిహేవ్ చేస్తాం అనేది తెలుస్తుంది అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చూస్తామంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనము హై క్యాలరీ ఫుడ్ చూడంగానే మనకి వెంటనే గ్రాప్ చేయాలనిపిస్తుంది. మనకు తెలుసు అది అంత హెల్త్కి మంచిది కాదు అని. మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే కొనగలరో చాలా దగ్గరలో, చాలా సొసైటీస్లో ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది పెద్ద రోగం కింద మారిపోయింది. ఎందుకు అలా వస్తుంది, మనం ఎందుకు అంత హై క్యాలరీ ఫుడ్ చూడంగానే టెంప్ట్ అవుతాము. ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్లో స్వీట్ చూడంగానే మనకు తినేయాలనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే మనము ఎప్పుడైతే హంటర్ గ్యాదర్స్ కింద మన పూర్వీకులు ఉన్నారో అక్కడి నుంచి వస్తున్నమాట. యాక్చువల్గా సవనా ఇంకా ఫారెస్ట్ ఏరియాలో ఎలా ఉంటుందంటే హై క్యాలరీ ఫుడ్ అనేది అసలు దొరికేది కాదు, ఎక్కడ ఉండేది, చాలా రేర్గా దొరికేది. ప్లస్ అది ఏ ఫామ్లో దొరికేదంటే చెట్ల మీద బెర్రీస్, ఫ్రూట్స్ కింద, రైప్ అండ్ బెర్రీ ఫ్రూట్స్ కింద దొరికేది అనమాట. సో ఆ స్టోనేజ్ కాలంలో ఉన్న ఒక లేడీ కనుక ఈ చెట్లు అంటే ఫిగ్స్, ఇవి స్వీట్ అండ్ రైప్ అండ్ ఫ్రూట్స్ కనుక కనిపించాయంటే చెట్టు మీద, న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఎంత దొరికితే అంత టపటప నోట్లో వేసుకొని నమిలేసి తినేసేయడం, అప్పటికప్పుడు ఎనర్జీని గెయిన్ చేయడం అనేది ఉండేది. ఎందుకు అలా అంటే తను అలా చేయలేదనుకో, మొత్తం అంతా తీసుకోలేదనుకో, నెక్స్ట్ ఒక చింపాంజీయో బెబును చేసేసి ఆ చెట్టును మొత్తం నాశనం చేస్తుంది. సో అవైలబిలిటీ ఉంటుంది. సో అది మన హ్యూమన్ బీయింగ్కి చాలా న్యాచురల్ ఇన్స్టింక్ట్ వస్తుంది. అందుకే కూడా మనం చాలాసార్లు కూడా చూస్తే స్వీట్స్కి వాటికి తెలియకుండానే టెంప్ట్ అయిపోతూ ఉంటాం.
అందరికి అలా ఉంటుందని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అలాగే ఉంటుంది అనమాట. సో మన జెనెటిక్గా ఈ హై క్యాలరీ ఫుడ్ని గార్డ్ చేయడం అంటే వెంటనే లాక్కొని తినేయడం అనేది ఈ మన డిఎన్ఏలో అనేది ఫీడ్ అయిపోయింది. మనం హై రైజ్ అపార్ట్మెంట్, రిఫ్రిజిరేటర్స్ అవన్నీ ఉన్నా కానీ మన మైండ్, మన డిఎన్ఏ అయితే మాత్రం మన హంటర్ గ్యాటర్స్ మైండ్ సెట్లోనే ఉండిద్ది అనమాట. దీనే గార్జిన్ జీన్ థియరీ అంటారు. దీన్ని మోస్ట్లీ చాలామంది యాక్సెప్ట్ చేశారు. అవును ఇలాగే ఉంది, దానివల్లే ఉంది. సో ఎందుకంటే హ్యూమన్ లైఫ్ అనేది కొన్ని 10 లక్షల సంవత్సరాలు టైంలో ఎవాల్వ్ అయ్యి ఉంది. 4.5 అంటే 45 crore years బ్యాక్ నుంచి ఎర్త్ ఫామ్ అయింది. సో దాని తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల గురించి మానవుడు అనేవాడు భూమి మీద వచ్చేస్తున్నాడు అన్నమాట. అందులో మనం ఉన్న టైము, ఇప్పుడు చూస్తున్న టైము, ఈ అండర్స్టాండింగ్ ఉన్న టైము చాలా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ చిన్న టైం అనమాట. సో అవన్నీ అలవాటుగా అయిందని మన బాడీకి అర్థమయ్యాయి. అన్లెస్ మనం సొంతంగా అబ్జర్వ్ చేసుకొని కేర్ఫుల్గా ఉండి కాన్షియస్గా ఉండే తప్పించి మన హ్యాబిట్స్ లేకపోతే అప్పటి నుంచి ఉన్న థింగ్స్ అనేటివి మన లైఫ్ని డిక్టేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఉంది, ఇదన్నా అట్లీస్ట్ అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇలా ఉండిద్ది గార్జింగ్ జీన్ థియరీ అని చెప్పేసి. కొన్ని ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ చెప్పే థింగ్స్ ఏందైతే చాలా కాన్ఫ్లిక్టింగ్గా, చాలా అపోజింగ్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనుషులు వాళ్ళు వేటగాలుగా ఉండేవాళ్ళో అప్పుడు మనకు ఉండేది న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ మోనోజెనస్ కపుల్స్ నుంచి వచ్చినట్టుగా ఉండేది కాదు. మోనోజెనస్ కపుల్ ఏంటంటే శ్రీరామచంద్రులాగా ఏకపాతివ్రత్యం, ఒక భర్తకు ఒకే భార్య, ఒక భార్యకు ఒకే భర్త అని చెప్పేసి. హంటర్ గ్యాదర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రైవేట్ ప్రాపర్టీస్, ఈ 1-to-1 రిలేషన్ డైరెక్ట్గా ఉండేది, అలా ఒక ఫాదరే ఉండేవాళ్ళు అనేది లేదనమాట. ఒక గుంపులో అందరూ కదిలేసి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ గుంపులో ఉన్న ఆడవాళ్ళు ఏ మగవాళ్ళనైనా ఇష్టపడవచ్చు, అలాగే ఏ మగవాళ్ళు ఏ ఆడవాళ్ళనైనా ఇష్టపడవచ్చు. ఒకేసారి మల్టిపుల్ పీపుల్ని కూడా ఇష్టపడుతూ ఉండొచ్చు అనమాట. ఇది మన చూడొచ్చు. సో వాళ్ళకి కలిగిన సంతానం వచ్చేసి ఆ గుంపు మొత్తం కలిపి పెంచుతూ ఉంటుంది. దాన్నే కమ్యూన్ అనే కాన్సెప్ట్ అంటారన్నమాట. కమ్యూనిజము అంటే ఓకే, ఈ చైనాలో ఉన్న కమ్యూనిజం కాదు, బట్ కమ్యూన్ అని చెప్పి అంటారన్నమాట. అంటే ఒక మానవుల సమూహము, గుంపులాగా అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. సో ఈ స్ట్రక్చర్లో చిల్డ్రన్ అనే వాళ్ళకి ఏ స్పెసిఫిక్ మెన్కి పుట్టారు అనే దానికి ఏమి ఉండదు. సో దానివల్ల ఆ గుంపులో ఉన్న మెన్ అంతా కూడా పిల్లల్ని అందరినీ ఈక్వల్గా పెంచేవాళ్ళు అనమాట. సో మల్టిపుల్ పీపుల్ పెంచడం వల్ల వాళ్ళు ఎక్కువ స్కిల్ సెట్ కూడా దాగి ఉంటారు. అంటే ఒకళ్ళే ఉంటే మనకు తెలిసిందే నేర్పిస్తాం, 10 మంది దగ్గర నేర్చుకుంటే ఇంకా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, లేదా 10 బుక్కులు చదివితే మనకి ఇంకా ఎక్కువ తెలుస్తుందని పాయింట్ మీద వెళ్తామంట. ఈ సోషల్ స్ట్రక్చర్ అనేది మనం చూడడానికి వింతగా, విడ్డూరంగా, కొంతమందికి చండలంగా అనిపించినా కానీ ఇది యానిమల్స్లో కొత్త ఏం కాదు. మనకి బాగా దగ్గరగా ఉన్న బంధువులు చింపాంజీస్, బెబూన్స్ ఎవరైతే ఉన్నారో అదే ఉంటారన్నమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ డేలో కూడా ఈ కలెక్టివ్ ఫాదర్హుడ్స్ అనేటివి కొన్ని ట్రైబ్స్లో ఫాలో అవుతున్నమాట. బారీ ట్రైబ్స్ అని చెప్పేసి కొన్ని ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. బారీ ఇండియన్స్ అని అంటారన్నమాట. వాటిలో ఏమంటారంటే వాళ్ళ బిలీఫ్ ఏంటంటే అందరూ కలిసి పెంచితే వాళ్ళకి డిఫరెంట్ మెనీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వస్తాయన్నమాట. ఒకతను స్ట్రాంగ్ వారియర్ ఉంటారు, ఒకతను మంచిగా కన్సిడరేట్ లవర్ కింద ఉంటాడు, ఒకతను మంచిగా మాట్లాడగలుగుతాడు. అలాగే అందరూ కూడా చేస్తారన్నమాట. సో ఈ ఏన్షియంట్ కమ్యూన్ థియరీని అపోజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట. ఈ ప్రపోనెంట్స్ అంటే దీనికి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకి ఉన్న ఈ ఇన్ఫిడిలిటీస్ అంటే పెళ్ళైన తర్వాత మనకు చూసినా కానీ వేరే అమ్మాయి లైక్ చేయడము, లేదా ఈ మోడర్న్ మ్యారేజెస్ ఫెయిల్ అయ్యి ఎక్కువ డైవర్స్ రేట్ రావడము, లేదా మల్టిపుల్ కాన్ఫ్లిక్టింగ్ థింగ్స్ మైండ్లో రావడానికి చేసి ఇవన్నీ కూడా ఆ ఏన్షియంట్ కమ్యూన్ థియరీ బట్టి వచ్చిన దానికి సింక్ కావట్లేదు. మోడర్న్ మ్యారేజ్ సిస్టమ్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే బై డిఫాల్ట్ హ్యూమన్ బీయింగ్ కమ్యూన్లో ఉండేదానికి అలవాటు పడ్డాడు కొన్ని కోట్ల సంవత్సరాలు, అంటే కొన్ని లక్షల సంవత్సరాల వరకు. అందులో నుంచి న్యూక్లియర్ ఈ మోనోగమస్ రిలేషన్స్ అనేటివి మన బయలాజికల్ సాఫ్ట్వేర్కి ఇన్కంపాటబుల్.
అని చెప్పేసి. అంటే మన మదర్ నేచరు లేకపోతే డిఫాల్ట్గా మన డిఎన్ఏలో వచ్చిన దానికి ఇప్పుడు మనం ఫాలో అయ్యే సిస్టమ్కి ఇన్కంపాటబుల్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రీసెంట్గా మనం చూస్తూ ఉంటే ఈ ట్రెండ్ అనేది కూడా మనకి సోషల్ మీడియాలో వీటిలో విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కొంతమంది స్కాలర్స్ ఏంటంటే ఈ థియరీని ఫుల్గా రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మోనోగమి అంటే ఒక భార్య ఒక భర్త ప్లస్ వాళ్ళకి కొంతమంది సంతానం అనేది మన హ్యూమన్ బిహేవియర్కి కోరు, అది హంటర్ గ్యాదరర్ టైం నుంచే ఉంది అని అంటూ ఉంటారన్నమాట. దో మనం గుంపులో ఉన్న సపరేట్ సెల్ ఉండడం వల్ల ఒకరికొకరు జెలసీ ఉండడం వల్ల ఎప్పుడు భార్యాభర్తలతో విడిగానే ఉండేవాళ్ళు, వాళ్ళకు ఉన్నవాళ్ళు సపరేట్ పిల్లలే ఉండేవాళ్ళు. సో దానివల్లే ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నీ కూడా దాని నుంచే వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే నార్త్ కొరియా, సిరియాలో కూడా ఈవెన్ పొలిటికల్ అథారిటీ కూడా ఫాదర్ టు సన్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం గమనిస్తాం చాలామంది పొలిటికల్ పార్టీస్లో లేకపోతే ఫిలిం స్టార్స్లో వాళ్ళ కొడుకులే వస్తూ ఉంటారు అన్నమాట అనే పాయింట్ని ఇంకో సెట్ ఆఫ్ ఎవల్యూషనరీ సైకాలజిస్ట్ అంటూ ఉంటారు అన్నమాట. దీంట్లో ఏది నిజం, ఇవి థీరీస్ అనేవి కొంతవరకు ఫార్ములేషన్ చేస్తారు, అప్పుడున్న టైంకి ఉన్న ఎవిడెన్స్ బట్టి చూస్తారు, లేదా ఇప్పుడున్న ట్రైబ్స్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేసి వాటిని పాతకాలానికి మన ఎక్స్ట్రాపోలేట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. సో మనకి ఈ థింగ్స్, కాంట్రవర్సీస్, మన కొన్ని డిజైర్స్, సొసైటీ, సెక్షువాలిటీ, ఇంకా పాలిటిక్స్ అర్థం కావాలంటే ఆ ఏన్షియంట్ మ్యాన్ యొక్క మైండ్ని మనము ఆ కాగ్నిటివ్ రెవల్యూషన్ పీరియడ్ ఏదైతే ఉందో 70,000 years నుంచి అగ్రికల్చర్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యే ముందర దాకా 12,000 years దాకా స్టడీ చేయాలన్నమాట. యాన్సిస్ట్రల్ కమ్యూన్ లేదా ఇంకా ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ గురించి మనం చూడాలంటే మనకి ఆర్కియలాజికల్గా చాలా ఎవిడెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే 70,000 నుంచి 12,000 years లోపల మనకు ఆర్కియాలజీ ఎవిడెన్స్ అనేది చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఏమైనా ఎవిడెన్స్ కావాలంటే అది పెరిషబుల్గా ఉండకూడదు, అంటే స్టాండర్డ్గా ఉండాలి. ఒక బోన్స్, స్టోన్ టూల్స్ తప్పించి మిగిలినటువన్నీ కూడా బయోడిగ్రేడబుల్ అయిపోయి భూమిలో కలిసిపోయి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మనం చెప్పాలంటే మనం వాడే ఆర్టిఫెక్ట్స్ ఆ టైంలో అంటే వస్తువులు అంతా కూడా మోస్ట్లీ వుడ్, లెదర్, బ్యాంబూతో తయారు చేసేటువంటివి అన్నమాట. ఇవన్నీ నిజంగా సర్వే అవ్వాలి, ఇంకా ఇప్పటికీ మనకు కనిపించాలి, దాని రేడియో యాక్టివ్ డేటింగ్ చేసేలా ఉండాలి అంటే ఎంతో సేఫ్ ఎన్వైర్న్మెంట్లో ఉండేటివి కొన్నేవో రేర్గా దొరుకుతాయి. అందుకే కూడా మనకి ఆ టైంలో స్టోనేజ్ టైంలో ఎక్కువ థింగ్స్ స్టోన్లో దొరకలేదు. యాక్చువల్ నిజం చెప్పాలంటే స్టోనేజ్ కాదు, వుడెన్ ఏజ్ అని చెప్పాను అలాగే. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద వుడ్ అనేది పెరిషబుల్ కాబట్టి మనకి అంత ఎవిడెన్స్ దొరకలేదు. ఆ టైంలో ఏదో పైకి కిందికి ఉన్న షేప్ చేసిన స్టోన్స్ అవన్నీ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మనం కనుక హంటర్ గ్యాదర్ యొక్క లైఫ్ స్టైల్ని ఈ ఆర్టిఫెక్ట్స్ ద్వారా జడ్జ్ చేయాలి, చూడాలి అంటే చాలా మటుకు కష్టమైన విషయం అవుతుందన్నమాట. ఫోరేజర్స్ టైంలో చాలా తక్కువ ఐటమ్స్ మన దగ్గర ఉండేటివి, ఎక్కువ క్యారీ చేసేవాళ్ళు, మినిమలిస్టిక్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు మూవ్ అవుతూ ఉండేవాళ్ళు. సో తనతో పాటు ఉన్న సామాను కొన్ని టూల్స్, ఆయుధాలు తప్పించి ఇంకేమీ ఉండేటివి కాదన్నమాట. కానీ ఇప్పుడు మనం చూసామంటే మోడర్న్ సొసైటీలో ఎలా ఉన్నాయి ఆర్టిఫాక్ట్స్, డిస్పోజబుల్ నాప్కిన్స్, మిల్క్ క్యాన్స్, లేదా కార్స్, హౌసెస్, బంగ్లాస్, మేకప్ కిట్ లేడీస్కి అయితే, రకరకాల డ్రెస్సెస్, వెరైటీ షూస్, పర్సులు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్, ప్లాస్టిక్ కార్డ్స్, ఈ చాలామంది కూర్చునే స్టేడియంలు, ఫ్యాషన్ రెస్టారెంట్స్, వెడ్డింగ్ హాల్స్, వీటిని ఎయిర్పోర్ట్ లాంజెస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కాకుండా రిలీజన్ అనేది మన లైఫ్లో ఏమేమి తీసుకొస్తుంది, చర్చెస్, మాస్, హిందూ ఆశ్రమాలు, గుళ్ళు, టిబెటియన్ ప్రేయర్ హాల్స్, క్యాండిల్స్, క్రిస్మస్ ట్రీలు, ఇలాంటివన్నీ డిఫరెంట్ థింగ్స్ అనేటివి ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో మొత్తం మెటీరియల్తో నిండిపోయిందన్నమాట. ఈ స్టఫ్ మన దగ్గర అయితే ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ వస్తువులు కొత్త ఇంట్లోకి మనం మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి, అప్పుడు మనం గమనించుకుంటాం, సర్దే అప్పుడు మనకు అర్థమవుతుంది మన దగ్గర ఇంత సామాను ఉందా అని చెప్పేసి. కానీ నిజం చెప్పాలంటే ఒక 100 మంది ఫోరేజర్ గుంపు కలిపినా ఇప్పుడు మనం ఒక్క మనిషి దగ్గర ఉన్నంత సామాను కూడా ఉండిద్ది అని చెప్పడం అనేది పెద్ద
అతిశయోక్తి విషయం ఏం కాదు. సో ఈ ఫోరేజర్స్ ఆర్ హంటర్ గ్యాదర్స్ లైఫ్ ఏదైతే ఉందో చాలా తక్కువ సామాన్తో వాళ్ళు చేసి వాళ్ళ లైఫ్ని రన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ పూజ చేయడానికి కూడా పెద్ద సామాన్ ఏమి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకున్న కొద్దిపాటి థింగ్స్తోనే వాళ్ళు అక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట. ఒకవేళ మనము అంటే మనం వాళ్ళు వాడే సామాన్ బట్టే వాళ్ళని ఒక రకమైన అంచనా అనేది మనం వేయగలుగుతాం అనమాట. ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉంటే ఈ ఆర్టిఫాక్ట్స్ని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం గమనించాలని ట్రై చేయాలంటే మనకి ఏ మార్గం ఉన్నాయి? ప్రస్తుతం ఉన్న హంటర్ గ్యాదర్స్ ఎవరైతే ఉన్నారో మనుషుల్లో ట్రైబ్స్లో వాళ్ళని స్టడీ చేస్తే సరిపోద్దని. కానీ వాళ్ళని స్టడీ చేసినా మనం డైరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నోమాడ్స్ కింద తిరుగుతూ ఉన్నా కానీ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది డెవలప్ అయిపోయింది. వాళ్ళు చాలా థింగ్స్తో ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ అయిపోతారు అనమాట. సో దాన్ని మనం బ్యాక్ ట్రేస్ చేసి ఇలా ఉండొచ్చు అని అంచనా వేయడం కొంతవరకు కష్టం అవుతుంది. అలాగే కొన్ని ఏరియాస్లో మోస్ట్లీ ఫోరేజర్స్ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఎక్కడైతే ఫుడ్ అంత ఎక్కువ దొరకదు. అందుకే మనకు మూమెంట్ అనేది వచ్చింది. ఫుడ్ ఒక దగ్గర మనం తింటే అయిపోద్ది కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్ళి తినేస్తాం, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి తినేస్తాం. అలా వాకింగ్ చేసుకుంటూ ప్లేసులకి వెళ్ళాం. అలా వెళ్ళడం వల్లే ఆఫ్రికా దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి హోమోసాపియన్స్ వెళ్ళారని కూడా మనం ప్రీవియస్ చాప్టర్లో కూడా చూసాం అన్నమాట. ఈ కలహరి డెజర్ట్ దగ్గర నివసించే ఈ హంటర్ గ్యాదర్స్కి యాంగ్తే రివర్ వ్యాలీ దగ్గర మొత్తం వాటర్ ఉండే అన్నీ ఉండే వాళ్ళ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా కంపేర్ చేసి చెప్పడం అనేది కూడా ఒక పార్ట్ ఇంకో పార్ట్లో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆ ప్లేస్ బట్టి డిఫరెంట్ థింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చెప్పడం అనేది కూడా కష్టం. ఈ డిఫరెంట్ ట్రైబ్స్లో ఉండే హంటర్ గ్యాదర్స్ ఏవైతే ఉన్నారో 200 to 600 హంటర్ గ్యాదర్స్ ఉన్నారని చెప్పి మనం అనుకున్నాము. వాళ్ళు వేరు వేరు ప్లేసెస్లో ఉంటారు. ఈ కాగ్నిటివ్ రెవల్యూషన్ వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఫిక్షన్ని క్రియేట్ చేసుకున్నారు. కొంతమంది సేమ్ తెగకు చెందినా కానీ డిఫరెంట్ ఫిక్షన్ని ఇమాజినరీ రియాలిటీస్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ దేవుళ్ళని చేసుకొని ప్రార్థించడం మొదలుపెట్టారన్నమాట. సో వాళ్ళకు ఉండే నమ్మకాలు డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండొచ్చు, కొంతమంది కమ్యూన్లో ఉండొచ్చు, కొంతమందికి డ్యాన్స్ వేసి దేవతల్ని పిలిచే ఆచారం ఉండొచ్చు, కొంతమంది ఆత్మల్ని నమ్మే వాళ్ళు ఉండొచ్చు. సో ఈ డిఫరెంట్ పాసిబిలిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఇదైతే చాలా పెద్ద హీటెడ్ డిబేట్. మన న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ అనేది ఏంటి, కాగ్నిటివ్ రెవల్యూషన్ టైంలో న్యాచురల్ వే ఆఫ్ సాపియన్స్ ఏంటి, అదే ఈ డిఫరెంట్ పాసిబిలిటీస్ని డిసైడ్ చేస్తాయి. మనం కనుక చూస్తూ ఉంటే మోడర్న్ ఒరిజినల్ అఫ్లూయెంట్ సొసైటీస్ అంటే సంపన్నమైన కుటుంబాలు ఏంటి అని చూస్తుంటే మొత్తం మానవ మనుగడలో బాగా మనిషి సంపన్నంగా బతికిన కాలం ఏంటి, బాగా హ్యాపీగా అందరూ కూడా బాగా ఎఫ్లూయెంట్గా ఉన్న కాలం ఏంటంటే అగ్రికల్చర్కి ముందు. ఇదేంటిది అగ్రికల్చర్ ముందు అసలు అగ్రికల్చరే లేదు కదా, అసలు సంపన్నంగా ఉండేదానికి సంబంధం ఏంటి అంటే చాలామంది పీపుల్ అనేది ఏంటంటే బ్యాండ్స్ అంటే గ్రూపుల కింద ఉండేవాళ్ళు. ఒక డజన్ నుంచి ఒక 100 మంది దాకా ఈ ఇండివిజువల్స్ అనేవి ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు నిజంగా కనుక మనం చూస్తే మోడర్న్ ఇండస్ట్రియల్ సొసైటీలో కానీ అగ్రికల్చర్ సొసైటీలో కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళ మాస్టర్స్కి ఈక్వల్ కాదు అనమాట. ఇంకోటి వాళ్ళందరూ సేమ్ కాదు. సో న్యూజిలాండ్లో మనం కనుక చూస్తే 4.5 మిలియన్ సేపియన్స్ ఉంటే 50 మిలియన్ షీప్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంతమంది అయితే మనుషులు ఉంటారో దానికన్నా ఎక్కువ సేవకులు అనే మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఈవెన్ మనుషుల్లో కూడా ఈక్వల్గా ఉండేవాళ్ళు కాదు అగ్రికల్చర్ టైంలో నుంచి ఉండేదానికి. కొంతమంది మాత్రమే అగ్రికల్చర్ ఏరియాకి ప్లేసులకి బాసెస్ కింద ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి సేవకులు ఉంటా వచ్చారన్నమాట. కానీ వీటన్నిటి రూల్స్కి ఈ సేవకులుగా ఉండే యానిమల్స్కి అన్ని రూల్స్కి అతీతంగా మనిషితో మాత్రం డాగ్ అనేది మాత్రం ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేది. అది అగ్రికల్చర్ ఏజ్ కన్నా ముందర నుంచి ఉండేది. 15,000 years నుంచి మనిషి డాగ్ ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవాళ్ళు. డాగ్ని మనకి ఏంటంటే హంటింగ్కి, ఫైటింగ్కి లేదా వేరే యానిమల్స్ ఇంకా ఎక్స్టర్నల్ వేరే ట్రైబ్ నుంచి ఎవరైనా వస్తే కాపాడడానికి మనకి డాగ్ అనేది ఉండేది. ఈ ఇద్దరు స్పీసీస్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేస్తూ హెల్ప్ చేసేవాళ్ళు. డాగ్ కూడా ఏంటంటే మన ఫీలింగ్స్కి, నీడ్స్కి అటెంటివ్గా ఉండేది, మంచి కంపానియన్. సో హ్యూమన్స్ కూడా ఎక్స్ట్రా కేర్, ఫుడ్ అవన్నీ ఇస్తూ ఉండేవి అన్నమాట.
సో మనుషులు ఈ డాగ్స్ అనేటివి పీపుల్ని మ్యానిపులేట్ చేయడం వాటి నీడ్స్ కోసం స్టార్ట్ చేసాయి. సో మనం కూడా వాటికి హెల్ప్ చేస్తే ఆ బాండ్ అనేది 15,000 years బ్యాకే మనకి డెవలప్ అయిందనమాట. సో ఈ బ్యాండ్లో ఉండేవాళ్ళు చాలా క్లోజ్గా ఒకరితో ఫ్రెండ్షిప్తో రిలేటివ్స్గా ఉండేవారు. లోన్లీనెస్, ప్రైవసీ అనే థింగ్స్ అసలు ఉండేటివి కాదు. పక్కన వేరే తెగల వాళ్ళతో రిసోర్సెస్ కోసం, ఫుడ్ కోసం ఫైట్ చేయడం, కంపీట్ చేయడం అనేది ఉండేవాళ్ళు. దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్లీ కాంటాక్ట్స్ కూడా ఉండేటివి. వీళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు లగ్జరీ థింగ్స్ అనేది, అంటే సీ షెల్స్ లేకపోతే స్నేల్స్ ఏదైనా ఫుడ్ ఉంటే ఒకరితో ఒకరు చేసేవాళ్ళు. అలాగే వాళ్ళ రిలీజియస్ ఫెస్టివల్స్ వాటిల్లో ఒకరినొకరు జాయిన్ చేసేసి పండగలకి, పబ్బాలకి పిలుచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, కానీ ఒకవేళ ఏదైనా క్రైసిస్ టైం వచ్చిందంటే ఒక తెగ ఇంకో తెగకి హెల్ప్ చేసుకునేవాళ్ళు. అంటే హంటింగ్ చేయడంలో కానీ, అందరు కలిసి ఫైట్ చేయడంలో కానీ, లేదా అందరు కలిసి బోన్ చేయడంలో కానీ ఇవన్నీ జరిగేది చిన్న చిన్న తెగల్లోనే. ఎప్పుడు అవసరమైనప్పుడు మొత్తం వేరే వాళ్ళు వస్తున్నారు అంటే అందరు కలిసి, లేకపోతే న్యాచురల్ విపత్తులు వచ్చినప్పుడు అందరూ హ్యూమన్ బీయింగ్స్ వేరే వేరే తెగల వాళ్ళు కలిసి పని చేసుకొని ఒకరినొకరు కాపాడుకునేవాళ్ళు అనమాట. సో ఇలా ఆ టైంలో జరుగుతూ ఉండేది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైము ఒకరి నుంచి ఒకరికి ఈ షెల్స్, ఎంబర్స్, కలర్స్ అంటే కలర్ పిగ్మెంట్స్ అనేటివి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ జరిగేవారు అనమాట. ఫ్రూట్స్, మీట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా ఒకళ్ళు అనేది మనకి అంత దాని గురించి ఎవిడెన్స్ అయితే ఏమీ లేదనమాట. ప్లస్ ఈ సోషో పొలిటికల్ సిస్టమ్స్ అనేటివి అప్పటికప్పుడు స్పొరాటిక్గా ఉండేటివి. అంటే ఎక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ ఉండేది. ఈ పలానా ప్లేస్కి వచ్చి ఉండాలా, ఈ టౌన్ హాల్లోనే పొలిటికల్ డిస్కషన్ జరగాలనేది ఉండేది కదనమాట. సో యావరేజ్ పర్సన్ వచ్చేసి మోస్ట్లీ తన జీవిత కాలంలో ఒక 100 నుంచి 1000 మంది కన్నా ఎక్కువ మందిని కలిసి కానీ చూసి కానీ ఉండరు అనమాట ఆ టైంలో. ఇప్పుడు మనం ఒక్కరోజులో బయటికి వెళ్తే 1000 మందిని చూసే వస్తాం. ఒక సిటీలో, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీల్లో బయటికి వెళ్ళి చూసి వస్తే, అలాంటిది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కాగ్నిటివ్ రెవల్యూషన్ టైంలో అంటే అఫ్కోర్స్ టోటల్ మనిషి పాపులేషనే 10 లక్షల కన్నా తక్కువ ఉంది మొత్తం భూ ప్రపంచం మీద. సో బేసిక్గా చెప్పాలంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ రాకముందర కెయిరో సిటీ, ఈజిప్ట్లో కెయిరో అనేది సిటీ ఉంది కదా, దాంట్లో ఎంత పాపులేషన్ ఉందో అంత పాపులేషన్ కూడా మొత్తం ప్రపంచంలో ఉండేది కాదనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే రోడ్ల మీద తిరుగుతా, ఫుడ్ కోసం సర్చ్ చేస్తా, అలాగా సీజన్స్ బట్టి మైగ్రేట్ అవుతా, ఈ ప్లాంట్ గ్రోత్ సైకిల్ బట్టి చూస్తా. అంటే ఇక్కడ మనం ఫుడ్ తినేస్తే ఇక్కడ ఫుడ్ అయిపోద్ది కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆ ట్రైల్ చూసుకుంటే ఇంకో దగ్గరికి వెళ్తారు, ఎక్కడైతే కొంచెం ఎండ లేకుండా కొంచెం చెట్లు చేమలు ఉంటాయో అటా వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఆ సీజన్స్ తిరిగే అంటే సీజన్స్తో పాటు ఎక్కడెక్కడైతే రైనీ సీజన్ వస్తుందో ఆ ప్లేసుల్లో అతను ట్రాన్స్పోర్ట్ అవుతా వెళ్తూ ఉండి ఫుడ్ అవైలబిలిటీని చెక్ చేసుకుంటా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. మ్యాక్సిమము వాళ్ళు సేమ్ రూట్లలోనే ట్రావెల్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. అన్లెస్ అక్కడ కనుక న్యాచురల్ కెలామిటీస్ లేదా ఏదైనా వైలెంట్ కాన్ఫ్లిక్ట్స్ లేదా ఏదన్నా ఒక లీడర్ మనం ఇటు వెళ్ళాలని చెప్పడం తప్పించి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మనిషి అనేవాడు అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. సో అలా జరగడం వల్ల ప్రతి ఏదైతే హంటర్ గ్యాదర్స్ గుంపు ఏదైతే ఉందో ప్రతి 40 yearsకి స్ప్లిట్ అయ్యేది. అంటే వాళ్ళు పిల్లల్ని అంటారు, ఎక్కువ మంది అవుతారు కదా, సో అవి 2-3 గుంపులు కింద వచ్చేది. సో ఫ్యూ 100 kilometers వాళ్ళు మూవ్ అవుతూ వచ్చారన్నమాట. సో ఈ 10,000 yearsలో ఒక 100 kilometers కనుక మూవ్ అవుతూ వచ్చారంటే ఆఫ్రికా నుంచి ఆల్మోస్ట్ చైనా దాకా అలాగా స్ప్రెడ్ అయ్యింది. అంటే ఎలాగైతే మన గడ్డి ఒక దగ్గర ఉంటే స్లోగా పెరుగుతూ వస్తుందో అలాగే మనుషులు అనేవాళ్ళు స్లోగా వాళ్ళ సంతానాన్ని ఉనికిని పెంచుకుంటూ అలా స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోయారు అన్నమాట. దాంతోపాటు ఫుడ్ని డ్రై చేయడము, అంటే డ్రై ఫ్రూట్స్ తయారు చేయడం, స్మోక్ చేసి పెట్టడము వాళ్ళకి ఏంటంటే లాంగర్ పీరియడ్స్ ఉండేదానికి ఈజీగా చేసింది. రివర్ సైడ్ ఉన్నప్పుడు సీ ఫుడ్ తినడము. సో ఫస్ట్ మనుషులంతా కలిసి ఉన్న విలేజ్ సెటిల్మెంట్స్ అనేటివి ఫిషింగ్ విలేజెసే ఉండేటివి అనమాట. అంటే చేపలు పట్టేవాళ్ళు మనం ఉండేది చూస్తూ ఉంటే ఎక్కువ మంది వాళ్ళకి ప్రీ అగ్రికల్చర్ ఎరా, ఈ కాగ్నిటివ్ రెవల్యూషన్ డెవలప్ అయిన టైంలో
ఉండేవారు. అంటే 45,000 ఇయర్స్ దగ్గర నుంచి ఇలా ఫిషింగ్ విలేజెస్ ఉన్నాయి ఇండోనేషియాలో అనే ఎవిడెన్స్ ఉందన్నమాట. వాళ్ళు అక్కడి నుంచి ట్రాన్స్ ఓషనిక్ అంటే ఓషన్స్ దాటి వెళ్తా ఆస్ట్రేలియాకి ఫస్ట్ అడుగు పెట్టారంట. లేకపోతే అప్పటిదాకా ఆస్ట్రేలియాలో ఇన్హరెంట్గా మనుషులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో మోస్ట్లీ ఈ టర్మైట్స్, బెర్రీస్ నేలతో వేసేసి వాటి రూట్స్, ఈ ర్యాబిట్స్, బీసన్స్, మ్యామూస్ని హంట్ చేసి మనుషులు అనేవాళ్ళు చేసేవాళ్ళట. మోస్ట్లీ మనం అయితే మ్యాన్ అనేవాడు హంటర్ కింద ఉండేవాడు అని మనం చూస్తే మోస్ట్లీ ఏంటంటే ఏరుకుంటూనే ఉండేవాడు. చిన్న చిన్న జంతువుల్ని చంపడం తప్పించి, పెద్ద పెద్ద జంతువుల్ని ఎప్పుడో గుంపులో ఉండేది చంపడం తప్పించి మోస్ట్లీ ఏరుకుంటూనే ఉంటాడు. మనం కూడా చూసాం కదా ఎలాగ లయన్స్ వాటిని చంపిన హైనాస్ వెళ్ళిన తర్వాత ఆ బోన్లో నుంచి తినేవాడు ముందర దాకా అని చెప్పేసి చూసాం. అది ఇంకా కాగ్నిటివ్ రెవల్యూషన్ రాకముందర అయ్యాక కొంత స్కిల్స్ అనేటివి మనిషి డెవలప్ చేసుకున్నమాట. సో కాకపోతే ఆ టైంలో సాపియన్స్ అనేవాళ్ళు ఓన్లీ ఫుడ్ మెటీరియల్ గురించే తిరుగుతూ ఉండేవాళ్ళు కాదు, సర్వైవల్కి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మెంటల్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తారు. వాళ్ళ టెరిటరీలో ఏమేమి ఎక్కడ ఉన్నాయి, ఏ ఫ్రూట్స్ పండ్లు తినచ్చు, ఏ ఫ్రూట్స్ పండు ఏ టైంలో పండుతాయి, ఏ టైంలో జంతువులు పిల్లల్ని పెడతారు, ఏ టైంలో మనకి సిక్నెస్ వస్తే దానికి కావాల్సిన ఏ ఆకేసుకుంటే మనకి జరగద్ది, ఎప్పుడు వాన పడుద్ది, ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ వాల్నట్ ట్రీ ఉంది, ఎక్కడ ఎలుగుబంటి గుహ ఉంది, సో మనకి ఫ్లింట్ స్టోన్ ఎక్కడ దొరకద్ది, ఫ్లింట్ స్టోన్తో మనం ఫైర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఒక పర్సన్ అప్పటి కాలంలో కాగ్నిటివ్ రెవల్యూషన్లో ఒక పర్సన్ స్టోన్ నైఫ్ తయారు చేసుకునేవాడు, తను జంతువుల యొక్క లెదర్తో డ్రెస్ కుట్టేసేవాడు, ర్యాపిడ్ ట్రాప్స్ వేసేయగలిగేవాడు, ఈ స్నేక్ బైట్స్ మొత్తం ఐస్లో అంతా పడిపోయేది, లేకపోతే హంగ్రీ లయన్స్ నుంచి మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి చేసేవాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ స్కిల్స్ అనమాట. సో యావరేజ్ ఏన్షియంట్ ఫోరేజర్ వచ్చేసేసి ఊరికే ఒక ఫ్లింట్ స్టోన్ రాయిస్తే కొన్ని మినిట్స్లో దాన్ని స్పియర్ కింద అంటే పైన షార్ప్ ఆబ్జెక్ట్ కింద తయారు చేసి చేయగలుగుతాం అనమాట. ఇదే మనం ఇప్పుడు ఇమిటేట్ చేయాలంటే మనం బాగా ల్యాక్ అవుతాం అనమాట. అంటే అంత స్కిల్ఫుల్గా అలా ఉండేవాడు అనమాట. నిజం చెప్పాలంటే యావరేజ్ ఫోరేజర్ ఏవైతే ఉన్నాడో అతనికి తన ఇమ్మీడియట్ సరౌండింగ్స్ యొక్క నాలెడ్జ్ చాలా డీప్గా ఉండేది. అంటే ఒక గడ్డి కదిలింది అంటే ఏ సౌండ్, స్నేక్ వస్తుందంటే టక్కున పట్టేసేవాళ్ళు అనమాట. ఏదన్నా అరుపులు ఏమైనా సౌండ్ వస్తుందంటే ఫారెస్ట్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇమీడియట్గా కనిపెట్టేసేవారు అనమాట. సో అతను బ్రెయిన్ని చాలా ఫుల్గా యూస్ చేసుకున్నాడు. మనకి ఈ కాలంలో ఏమొచ్చు, మనకు చేసే ఫీల్డ్లో వర్క్ ఒకటే వచ్చు, మిగిలినవి అన్నీ మనం డమ్గా ఉంటాం, కలెక్టివ్గా సొసైటీ యొక్క థింగ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం తప్పించి మనకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. మనం చేసే పర్టికులర్ నీష్లోనే మనకు ఉంటుంది. ఫ్యాక్టరీ వర్కర్కి ఫ్యాక్టరీ వర్క్ గురించి తెలుసు, హిస్టరీ టీచర్కి, ఇన్సూరెన్స్ ఏజెంట్కి వాళ్ళ పనులు ఆ టైనీ ఫీల్డ్లోనే ఎక్స్పర్టీస్ ఉండేవాళ్ళు. మిగిలిన వాటి కోసం మనం వేరే ఫీల్డ్ ఎక్స్పర్ట్ లేకపోతే డాక్టర్స్ ఇలాంటి వాటికి మనం డిపెండ్ అవుతూ వచ్చేవాళ్ళం అనమాట. సో కలెక్టివ్గా మనం చెప్పాలంటే ఏన్షియంట్ బ్యాండ్లో ఉన్న మనిషి కన్నా అంత తెలివిగా ఉండేవాళ్ళు రిగార్డింగ్ ది ఇమీడియట్ సరౌండింగ్స్. కానీ ఈ ఫోరేజర్స్ ఎవరైతే ఉన్నారో చాలా నాలెడ్జబుల్గా థింగ్స్గా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఆ సేపియన్స్ బ్రెయిన్ అనేది అప్పుడు ఫోరేజింగ్ కాలం నుంచి ఇప్పటికీ కొంచెం తగ్గింది. మనకు అప్పుడు చాలా మెంటల్ ఎబిలిటీస్ ఉండేవి. అగ్రికల్చర్ ఇండస్ట్రీ రావడం వల్ల మనం స్కిల్స్ ఆఫ్ అదర్ పీపుల్ మీద, సర్వైవల్ మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఈ నీడ్ అంటే మన ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవ్వాలనే నీడ్ అనేది స్లోగా తగ్గుతూ వస్తూ ఉందన్నమాట. ఇంకోటి ఈ హంటర్ గ్యాదర్స్ లైఫ్ ఒక రిలీజియన్ నుంచి ఒక రిలీజియన్కి డిఫరెంట్గా ఉండేది, ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే ఈ హంటర్ గ్యాదరర్స్ చాలా కంఫర్టబుల్, రివార్డింగ్ లైఫ్ ఇప్పుడు కాలంలో ఉన్న పెజెంట్స్, లేబరర్స్, ఆఫీస్ వర్కర్ కన్నా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు
ఈరోజు బాగా సంపన్నుల కుటుంబంలో మనం చూస్తే, అంటే ఎవరు సంపన్నుల కుటుంబం అంటే సరే ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు, లేకపోతే మంచిగా ఆఫీస్కి వెళ్ళి చేసేవాళ్ళు వీక్కి ఎంత 45 to 60 అవర్స్ మనం వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా డెవలపింగ్ కంట్రీస్, మన కంట్రీలో అయితే మన నారాయణమూర్తి వీళ్ళంతా చెప్పడం ఏంటంటే మీరు 80 అవర్స్ వర్క్ చేయాలి, 90 అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పేవాళ్ళంట. ఆ టైంలో వాళ్ళు మొత్తం హార్డ్లీ 3-4 రోజులు కలిపి ఒకసారి తెచ్చి ఫుడ్ తెచ్చుకునేవాళ్ళంట. కలహరి డెజర్ట్ లాంటి ప్లేస్లో కూడా వాళ్ళు 35 to 40 అవర్సే ఒక వీక్కి వర్క్ చేసేవాళ్ళు, అంతకన్నా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు కాదనమాట. అంటే డేకి 3 అవర్స్ అలా చేసేవాళ్ళు, 3 to 6 అవర్స్ అంతే వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఈ టైంలో మనం చూస్తే వాళ్ళ బ్యాండ్కి ఫీడ్ చేయడానికి ఆ టైం అంత టైం సరిపోతుంది అనమాట. సో ఇన్ కంపారిజన్లో వాళ్ళు చాలా తక్కువ పని చేసేవాళ్ళు. మిగిలిన టైం వచ్చేసేసి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఉపయోగపడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక గిన్నెలు కడుక్కోవాలా, ఇల్లు శుభ్రం చేసుకోవాలా అనేటివి ఉండేటివి కాదు. సో వ్యాక్యూమ్ పెట్టాలా, బట్టలు ఉతుక్కోవాలా, ఈ థింగ్స్, లేకపోతే బిల్స్ ఏమైనా పే చేయాలా, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలా, ఇవేమీ ఉండేటివి కాదనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అట్లీస్ట్ నాకైతే అలా అనిపించింది అనమాట. మనం కనుక ఫోరేజర్ ఎకనామీ చూస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు. అగ్రికల్చర్ ఇంకా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్న పీపుల్తో పోలిస్తే. ఇప్పుడు సింపుల్గా చూసుకోండి, ఒక చైనీస్ ఫ్యాక్టరీలో నుంచి ఒక అతను బయటికి వచ్చాడు అనుకోండి, అతను పొద్దున్నే 7 o'clock మార్నింగ్ బయలుదేరతాడు, ట్రావెల్ చేసేసి మంచి పొల్యూటెడ్ స్ట్రీట్లో వెళ్ళిపోయేసి మెషిన్ సేమ్ పొద్దు నుంచి రాత్రి దాకా 10 గంటల సేపు ఆపరేట్ చేసి మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తాడు, తింటాడు, పడుకుంటాడు అనమాట. అదే 30,000 years చైనీస్ బాటసారిని మనం చూసుకున్నాం అనుకోండి, పొద్దున్నే 8కి అలా లేస్తాడు, బయటికి వెళ్తాడు ఫారెస్ట్కి, మధ్యాహ్నం లోపలే ఫుడ్ తెచ్చేసుకుంటాడు, మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఫైర్ స్టార్ట్ చేసి వండుకుంటాడు, తినేస్తాడు, ఇంకా ఉంటాడు. అఫ్కోర్స్ కాకపోతే లయన్ ఇలాంటివి ఏమైనా దొరికితే వాటి నుంచి తప్పించుకోవడం కొంతమంది చేయడం అనేది ఉంటుందండి. సో వాళ్ళ పిల్లలతో హ్యాంగ్ అవుట్ అవ్వడం, వాళ్ళ ఫ్రెండ్స్తో చేయడం అనేది అతనికి నార్మల్ సినారియోలో ఉందన్నమాట. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడున్న మనిషి కన్నా అగ్రికల్చర్ స్టార్ట్ కాకముందర ఉన్న హంటర్ గ్యాదర్గా ఉన్న మనిషికి ఎక్కువ న్యూట్రియంట్స్ అందేటివి. దానివల్లే యావరేజ్ మనిషి 6 pack పెంచేసేసి స్ట్రాంగ్గా ఉండి చాలా ఇంటెలిజెంట్గా టూల్స్ తయారు చేస్తూ అలా ఉండేవాళ్ళు అనమాట. సో స్కెలిటన్స్ అవన్నీ చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా ఫుడ్ లేకుండాను మాల్ న్యూట్రిషన్కి సఫర్ ఎప్పుడు అవ్వలేదు. ఎప్పుడు మనిషికి అగ్రికల్చర్ లేనప్పుడు చాలా హ్యాపీగా, చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా, ఫుల్ మజిల్స్ అన్నీ ఉండేసి ఉండేవారు అనమాట. కాకపోతే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి ఆ టైంలో 30 to 40 years ఉండేది. అది ఎందుకు ఉండేదంటే చిన్నప్పుడే చాలామంది చనిపోయేవాళ్ళు అనమాట. చైల్డ్ మార్టాలిటీ రేట్, అంటే వాళ్ళు కాపాడుకోలేకపోయేవాళ్ళు. అది కనుక తీసేస్తే యావరేజ్గా ఒక 45 to 60 years బతకడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. 60 దాటి 75 years దాకా 5 to 6% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళు కూడా బతికేవాళ్ళు అనమాట. ఈ డిఫరెంట్ వాళ్ళకి ఎందుకు హెల్దీ న్యూట్రిషన్ ఉందంటే, వెన్ కంపేర్డ్ టు అగ్రికల్చర్ రెవల్యూషన్లో ఉన్న హ్యూమన్స్తో మనం చూస్తే, ఈ ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో చాలా మటుకు సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, అన్బ్యాలెన్స్డ్ డైట్ తినేవాళ్ళు. అంటే రైస్ వండుకుంటే పొద్దున రైసే, మధ్యాహ్నం రైసే, నైట్ కూడా రైసే, పక్క రోజు కూడా రైసే, మనం అట్టే తింటూ వస్తాం అనమాట. సో ఫుడ్ తినే దాంట్లో పెద్ద చేంజ్ ఏం లేదు. కానీ వీళ్ళేంది, ఒకరోజు హంటింగ్ చేస్తే, ఇంకో రోజు బెర్రీస్ కనిపిస్తే తినేసేస్తే, ఇంకో రోజు ర్యాబిట్ కనిపిస్తే తినేసేసి, ఇంకో రోజు ఎప్పుడన్నా అందరు కలిసి అనుకొని పెద్ద మ్యామూత్ని హంట్ చేయడం అనేది చూస్తే, వాళ్ళకి ఏ మెనూ ఎప్పుడు ఉండిద్దా అనేది చాలా డిఫరెంట్గా ఉంటూ ఉండదన్నమాట. సో దానివల్ల ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల దే ఆర్ మోర్ న్యూట్రిషియస్. మాల్ న్యూట్రిషన్, స్టార్వింగ్ అనే థింగ్ లేకుండా జరిగిపోయేది. కానీ ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయిందో ఫుడ్ అయిపోవడము, వాళ్ళు కనుక ఎక్కువ మంది పిల్లల్ని కండేయడం, లేకపోతే వాళ్ళ బంధువులు ఆ ప్లేస్కి వస్తే ఉండటము, డ్రాట్ ఫ్యాన్ ఏమైనా వస్తే లేకపోవడము, అర్త్క్వేక్ లాంటి డివాస్టేషన్ వస్తే క్రాప్ మొత్తం పోవడము, లేకపోతే జంతువులన్నీ పంట నాశనం చేయడం, ఇలాంటివన్నీ వచ్చేసే టయానికి వాళ్ళకి ఫుడ్ ఫెయిల్యూర్స్ వచ్చి స్టార్వేషన్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. కానీ ఫోరేజర్ సొసైటీలో మనిషి చాలా స్ట్రాంగ్ ఉండేవాడు. ప్లస్ ఈ న్యాచురల్ డిజాస్టర్ పెద్ద పట్టించుకునేవాడు. ఎక్కడైనా భూకంపం వచ్చింది, వరద వచ్చింది, ఏముంది నడుచుకుంటా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయేవాడు అనమాట, ఏ ఇబ్బంది లేకుండా.
ఈ ఏన్షియంట్ ఫోరేజర్స్కి ఇంకా ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువ వచ్చేటివి. ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత స్మాల్ పాక్స్, మీజిల్స్, ట్యూబర్క్లోసిస్, మళ్ళీ వీటికి వ్యాక్సిన్స్ ఇవన్నీ వచ్చేది తప్పించి ఏన్షియంట్ ఫోరేజర్స్ తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళకి రోగాలు పెద్ద ఎక్కువ వచ్చేటివి కాదు. వాళ్ళు అన్హైజీనిక్గా ఉండేవాళ్ళు కాదు. ఎక్కువ మంది ఉండకపోవడం వల్ల అది ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అగ్రికల్చర్లో ఉండంటే కొన్ని వందల మంది ఒకే దగ్గర పొలాలు వేసుకొని అందరూ ఒకే దగ్గర గుంపుకుండి వాళ్ళు అక్కడే మీట్ తీసుకొని చనిపోయిన జంతువులను ఒకే దగ్గర వేసేసి అలా చేయడం వల్ల జంతువులకు ఉన్న రోగాలు మనుషులకి రావడము, అంటుకోవడము అలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఫోరేజర్స్కి ఉన్నప్పుడు అయితే ఎప్పుడు లేవు. అందుకే వాళ్ళని మనం చాలా ఎఫ్లూయెంట్ థింగ్ అనేది ఉంటుంది అంటాం అనమాట. సో మోస్ట్ ఎఫ్లూయెంట్ సొసైటీస్ ఇప్పటిదాకా మనిషి కాలంలో ఉంటే ఆ ఫోరేజర్ కాలంలో కాగ్నిటివ్ రెవల్యూషన్ డెవలప్ అయిన టైంలోనే ఉంటాయండి. కానీ ఇది చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ చాలా ఈజీ ఉండిద్ది అనేది ఏం కాదు. లైఫ్ ఫారెస్ట్లో హార్ష్గానే ఉంటుంది. పాములు కట్టేస్తూ ఉంటాయి, ఈ రాళ్ళు రప్పల మధ్యలో తిరుగుతూ ఉండాలా అనేదే ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ కనుక ఏమైనా జరిగితే ఇప్పుడు ఏదైతే చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చో, కానీ అప్పుడు మాత్రం మనుషులు ఏదైనా యాక్సిడెంట్ అయితే మాత్రం ఈజీగా చనిపోయేవారు అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ బ్యాండ్లో ఉండే వాళ్ళకి చాలా క్లోజ్నెస్ ఉండేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, పిల్లలతో ఎక్కువ ఆడుకోవడం ఇవన్నీ ఎక్కువ జరిగి చేస్తూ ఉండేటమాట. ఇప్పుడు సింపుల్ ఒక మోడర్న్ ఫోరేజర్స్ వీటిల్లో కూడా కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు అంటే బ్యాండ్ అంటే ఆ గుంపులో ఎవరైతే ఈ గుంపుని ఫాలో అవ్వలేరో వాళ్ళని అబాండన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ముస్లిం అనుకోండి, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ముందరికి. ఎందుకు ప్లస్ వచ్చి కొంతమంది చిన్నపిల్లల్ని కూడా చంపేసేవాళ్ళు అనమాట. ఈ పిల్లలు వద్దు అంటే వాళ్ళని వెంటనే నరికి చంపేసేసి చేసేవాళ్ళు. కొంతమంది పెద్దోళ్ళతో పాటు చనిపోతూ ఉంటే పిల్లల్ని కూడా చంపేసేవాళ్ళు అనమాట, పలి కింద ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆర్క్ పీపుల్ అని హంటర్ గ్యాదర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు పెరాగే రీజన్లో 1960 టైం దాకా కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు చూస్తే మనకి డార్కర్ సైడ్ ఆఫ్ ఈ హంటర్ గ్యాదర్ థింగ్, ఈ ఫోరేజింగ్ చేసే వాళ్ళది అనేది అర్థమవుతుంది అనమాట. వాళ్ళలో ఎవరన్నా బ్యాండ్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆచారం ఏంటంటే చనిపోయిన వ్యక్తితో పాటు ఒక చిన్న అమ్మాయిని కూడా చంపేసి ఇద్దరిని కలిపి పాతి పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆంథ్రోపాలజిస్ట్ వచ్చేసేసి ఈ ట్రైబ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు అనమాట. ఎవరైతే నడవలేకుండా అలా ఉంటారో వాళ్ళని వదిలేసేవాళ్ళు చెట్టు కింద. వాళ్ళు ఉంటారు కదా, పైనుంచి గద్దెలు వచ్చేసేసి ఇతను ఎప్పుడు పోతే మనం తినేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేటంట. పైనుంచి గద్దెలు వచ్చేసి అవి తిన్న షిట్ అంతా కూడా అతని మీద చేస్తూ ఉండేది. అతను మళ్ళీ రికవర్ అయ్యి ఆ గుంపుతో ఎటొకటి ఫాస్ట్గా వచ్చి కలుసుకుంటే అతన్ని వల్చర్ డ్రాపింగ్ అనే నిక్నేమ్తో పిలిచేవాళ్ళు అనమాట. అంటే అతను మొత్తం బాడీ అంతా కూడా వల్చర్స్ అంతా అతను చనిపోదాన్ని వెయిట్ చేసి అక్కడే షిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి అలా కామెడీగా పిలిచేవాళ్ళమాట. అలాగే ఓల్డ్ ఆర్క్ ఉమెన్ కనుక ఉంటే వాళ్ళు బ్యాండ్కి చాలా బర్డెన్కి ఉండేవాళ్ళు అనమాట. సో అందులో ఉన్న యంగ్ మెన్ ఏం చేస్తారంటే వెనక నుంచి వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట. ఒక జస్ట్ గొడ్డలితో ఒకే బ్లోకి నరికేసేసి తల దగ్గర చేసేవాళ్ళం అనమాట. అంటే మా మోహన్ బాబు గారు అంటారు కదా, ఫసక్ అని చెప్పేసి సింగిల్ షాట్లో వేసి అని చెప్పేసి అంటారు కదా, ఆ టైప్లో చేసేవాళ్ళు అనమాట. ఇది ఓల్డ్ పీపుల్ని వాళ్ళ ఆంట్స్ని కిల్ చేయడం వల్ల ఒక అతన్ని పురహించేవాళ్ళు అనమాట. దీని గురించి ఓకే, ఓల్డ్ పీపుల్ని ఆంట్స్ని చంపడం, ఓల్డ్ పీపుల్ని లేడీస్ వాళ్ళని చంపడానికి కోసం గుంపులో ఒక అతన్ని పెట్టుకుని ఉండేవాళ్ళు. అతను అంటే అందరికీ లేడీస్కి చాలా భయపడేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఇతను వస్తే ఇతను చంపేస్తాడని చెప్పేసి ఉండిపోద్ది కాబట్టి. సో బేబీస్కి కూడా హెయిర్ లేకపోతే వాళ్ళు మాల్ న్యూట్రిషన్, అండర్ డెవలప్డ్ ఫీల్ అయ్యి అప్పుడు వెంటనే చంపేసేవాళ్ళు అనమాట. కొంతమంది ఇంకొక ఆడపిల్ల వద్దు, మగపిల్లలే కావాలని చెప్పేసి చంపడం అనేది చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో కొంతమంది పిల్లలు ఎవరైనా మిగిలిన వాళ్ళంతా ఎక్కిరిస్తే కూడా చంపేసేవాళ్ళు అనమాట. లేకపోతే ఒక ఫాదర్కి పిల్లలు నచ్చకపోయినా లేకపోతే చిరాకు తెప్పించినా కానీ చంపేస్తూ ఉండేవాళ్ళమాట. ఇది ఏంట్రా వీళ్ళు మరీ ఇంత దారుణంగా అమాశంగా ఉన్నారని మనకు అనిపిస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు చూస్తే వాళ్ళ కల్చర్, నేచర్ అనేది ఆ టైంలో ఉండేదన్నమాట. ప్లస్ ఉమెన్ ఏ టైంలో అయినా పార్ట్నర్స్ చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళకున్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు నవ్వుతా హ్యాపీగా ఉండేవారు అనమాట. లీడర్షిప్ హైరార్కీ ఏం ఉండేది కాదు. అంటే
ఇతను దీనికి పెద్ద, ఈ గుంపు కింద ఇంకొక అతను పెద్ద అలా ఉండే. ప్లస్ వెల్త్ గురించి, సక్సెస్ గురించి పెద్ద ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హై క్వాలిటీ ఫ్రెండ్షిప్ ఒకటి చూసేవాళ్ళు అనమాట. మనకేమనిపిస్తుంది అంటే ఈ సిక్ పీపుల్ని, చిన్నపిల్లల్ని చంపడం చాలా తప్పు కదా గుంపులు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా చూస్తే ఈ ఆర్క్ ట్రైబ్ వాళ్ళని పరాగియన్ ఫార్మర్స్ కనుక దొరికారంటే మర్సీ లేకుండా చంపేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎనిమీ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేదానికి, వాళ్ళని వాళ్ళు అడాప్ట్ చేసుకునేదానికి ఈ హార్ష్ యాటిట్యూడ్స్ అనేటివి వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. సో మనం ఏదైనా డైరెక్ట్గా చూసి జడ్జ్ చేయడానికి లేదు. అక్కడున్న సొసైటీ నామ్స్ బట్టి యాజ్ ఏ గుంపుకి వాళ్ళకి ఏదైతే బెటర్ అవుద్దో ఆ టైంకి వాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట. ఇండివిజువల్ యాక్ట్ కింద మనం చూస్తే మనకి కొన్నిసార్లు అయితే చాలా రాంగ్ కింద అనిపించవచ్చు. కానీ మనం ఓవరాల్ పర్స్పెక్టివ్లో మనం చూసి చేస్తే ఓహో దీని వెనకాల రేషనల్ ఇది ఇలా లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టము. ఒకవేళ ఈ మిగిలిన పరాగియన్ ఫార్మర్స్ వచ్చి మొత్తం గుంపుని చంపేస్తే అందులో ఓల్డ్ అతను ఉంటారు, అతని కోసం ఆగిపోతే మొత్తం గుంపులు వేసిపోతారు. వాళ్ళ మొత్తం ట్రైబే అంతరించిపోతారు అనమాట. సో వాళ్ళేమి దేవతలు కాదు, అలానే ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు జస్ట్ హ్యూమన్స్, నీలాగా నాలాగా హ్యూమన్సే, కాకపోతే హంటింగ్ గ్యాదరింగ్ చేసుకునే హ్యూమన్స్. రష్యాలో సుగీర్ అనే ప్రాంతంలో ఆర్కియాలజిస్ట్ వచ్చేసి 1955లో 30,000 year old బరియల్ సైట్ని ఫైండ్ అవుట్ చేశారన్నమాట. అక్కడ మ్యామూత్ హంటింగ్ కల్చర్. మ్యామూత్ అంటే ఈ ఏనుగుల కన్నా ముందర అలాంటి పెద్ద ఏనుగులు ఉండేటివి అనమాట. చాలా పెద్ద ఏనుగులు, అంటే ఇప్పుడున్న ఏనుగుల సైజ్ కన్నా 4-5 times పెద్దగున్న ఏనుగుల్ని హంటింగ్ చేసి చంపే కల్చర్లో ఉండేదన్నమాట. అక్కడ కనుక మనకి చూస్తే ఒక స్కెలిటన్ దొరికిందంట, 55 year old మ్యాన్ది. అతనికి ఏంటంటే మొత్తం ఆ మ్యామూత్ యొక్క ఐవరీ ఉంటుంది కదంటే దంతాలు ఏవైతే ఉంటాయి, ఏనుగు దంతాలు, వాటితో బీట్స్ తయారు చేసింది ఉంటుంది అనమాట. అతనికి 3000 beads టోటల్ ఉన్నాయన్నమాట. ప్లస్ ఒక హ్యాట్ ఉంది, ఆ హ్యాట్ మీద వచ్చేసేసి ఫాక్స్ యొక్క టీత్, రిస్ట్కి వచ్చేసేసి మళ్ళీ ఐవరీవి బ్రాస్లెట్స్ ఉండేటం అనమాట. అదే సైట్లో ఉన్న మిగిలిన స్కెలిటన్స్కి ఇన్ని ఆభరణాలు లేవు. సో దీన్ని బట్టి వీళ్ళేం డిడ్యూస్ చేశారంటే ఈ టైంలో ఇక్కడ హైరార్కికల్ సొసైటీ ఉంది, అంటే ఒకతను గొప్పతను, ఒకతను తక్కువ అతనని. అదే మనం వేరే దగ్గర చూసాం కదా పాతప్పుడు అందరు సమానంగానే ఉండేవాళ్ళు, అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు అండి. సో కొన్ని ప్లేసుల్లో ఆ హైరార్కీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ టూమ్ ఏంటంటే ఒక హెడ్ తగిలి ఉన్న బరియల్ గ్రౌండ్లో చూసానట. ఆ చనిపోయిన శవంకి వచ్చి 12 to 13 years ఏజ్ ఉంటుంది. పక్కన 9 to 10 years ఉన్న గర్ల్ ఉంది. ఒక బాయ్కి వచ్చి 5,000 ఐవరీ బీట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఫాక్స్ టూత్ అనేది హ్యాట్ కింద పెట్టేసి ఉన్నారు. సో బెల్ట్కి వచ్చేసి 250 ఫాక్స్ టూత్ అలా ఉన్నాయన్నమాట. సో ఈ చిల్డ్రన్ అంతా ఉండేవన్నమాట. ఈ స్కిల్డ్ క్రాఫ్ట్మెన్ ఒక ఐవరీ టూత్ తయారు చేయాలంటే బాగానే సుమారుగా ఒక 40-45 minutes పడుతుంది. అలాంటి thousands of ఉండాలంటే అది చాలా కాస్ట్లీ అఫేర్ అనమాట. అంటే వీళ్ళు ప్రివిలేజ్డ్ కిడ్స్, ఆ టైంలో ఆ ఐవరీ నెక్లెస్లో ఉండడం అనేది చాలా గొప్ప థింగ్ అనేది ఆలోచించుకుంటూ ఉండేవి అనమాట. సో ఈ షుగర్ కిడ్స్ అంత గొప్పతనాన్ని అంత తక్కువ ఏజ్లో అటైన్ చేశారంటే వాళ్ళు ఏదో మంచి టాలెంటెడ్ పీపుల్ అని కాదు. దీన్ని బట్టి మోస్ట్లీ ఏమైనా మనం లెక్కేసుకోవచ్చు అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ నాన్న వాళ్ళు బాగా రిచ్, లేకపోతే వీళ్ళు సక్సెషన్లో అంటే రాజుల కుటుంబం కాబట్టి వీళ్ళు వచ్చారనేది ఐడియా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఈ థియరీ ఏం ఆర్గ్యూ చేస్తుందంటే ఆ బరియల్ గ్రౌండ్లో మనం చూస్తే వాళ్ళ లైఫ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎన్ని ఐవరీ బిట్స్ ఉన్నాయి, సాధారణంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఇంతకుముందు కాలంలో బతుకున్నారు అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ సోషో పొలిటికల్ కోడ్స్ అంటే పొలిటికల్గా వీళ్ళు పైన ఉంటారు, వీళ్ళు కింద ఉంటారు అనే పార్ట్ని ఈ టైంలో డిస్కవర్ చేశారు రష్యాలో 30,000 years బ్యాక్ అనేది. దీని నుంచి ఒక ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్స్ అనేది మనకు తెలుస్తాం. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూద్దాం. ఫోరేజర్ టైంలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ లేకపోతే మనుషుల తెగలు వాళ్ళు పీస్ఫుల్గా ఉండేవాళ్ళ లేకపోతే యుద్ధాలు చేసేవాళ్ళ? సో నిజంగా ఆలోచించి చూస్తూ ఉంటే ఆ మనుషుల గుంపులు తిరిగేటప్పుడు ఫోరేజర్స్ కింద ఉండేవాళ్ళు మోస్ట్లీ
చాలా ఫుడ్ దొరకని ప్రాంతాల్లో కలహరి డెజర్ట్లో వీటిల్లో నుంచి అటా ఉండేసి ఆర్టిక్ సర్కిల్ దగ్గర ఉండేవాళ్ళు. అక్కడ జనమే ఎక్కువ మంది లేకపోతే ఇంకెవరితో కొట్లాడాలా, ఎందుకు కొట్లాడాలా అనేది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ద పాయింట్ అనమాట. కానీ మనం చూసాం అనుకోండి, అమెరిడియన్, అబార్జినల్ ఆస్ట్రేలియన్ ట్రైబ్స్ చూస్తే వాళ్ళు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి అనే దానికి ఉంటాయన్నమాట. వీటి గురించి ఎవిడెన్స్ అంత ప్రీవియస్ టైం అంటే 70,000 years నుంచి 12,000 years టైము తీసుకురావడం కష్టం. మోస్ట్లీ పీపుల్ ఏమంటారంటే అగ్రికల్చర్ వచ్చాకే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీని ఆక్రమించడం, వాళ్ళు పెంచుకున్న ఫుడ్ మీద ఇంకోళ్ళు కన్ను పడటం, ఇంకో గుంపు వాళ్ళు అటాక్ చేయడం, దానివల్ల జరిగింది. అంతకుముందు ఎవరికి వాళ్ళు తింటూ ఉంటే అంత లేవు అనేదానికి ఉన్నాయండి. కానీ మనం ఆ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే ఆర్టిలరీ షెల్స్, స్వాట్స్, షీల్డ్స్ అలాంటివి ఉండేటివి స్పియర్సే వాడేవాళ్ళు. ఆ స్పియర్స్ హంటింగ్కి వాడారా లేకపోతే ఒకళ్ళని కొట్టుకునేదానికి వాడారా అనేది తెలియదు. ఫియర్స్తో జరిగిన ఇంజురీస్ మనం చెక్ చేయాలంటే కూడా ఫ్లష్ ఇంజురీస్ ఏవి మనకు తెలియదు. బోన్కి జరిగిన డ్యామేజ్ ఒకటే తెలుస్తాయి అనమాట. భయంకరంగా బోన్కి డ్యామేజ్ జరిగితే ఇది జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. సాఫ్ట్ టిష్యూస్కి గొంతు పిసికేసి చంపేస్తే అదేమి మనకి వారవాళ్ళు చనిపోయారు అనేది కొన్ని వందల సంవత్సరాలతో తెలియడం అనేది చాలా కష్టం అన్నమాట. కానీ మోస్ట్లీ చూస్తే చాలామంది ఈ ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్లో 90% డెత్స్ వచ్చి స్టార్వేషన్ వల్ల జరిగాయి, కోల్డ్ వల్ల జరిగాయి, డిసీజెస్ వల్ల జరిగాయి అనమాట. మనం కనుక చూస్తే అగ్రికల్చర్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి. కానీ ఈ 30,000 years బ్యాక్లో ఒక ట్రైబ్ పక్కన ట్రైబ్ని తరిమి కొట్టేసిందా, ఈ 10 members ఇంకో ట్రైబ్ వాళ్ళని చంపేశారా అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అనమాట. కొన్ని ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒక ప్లేస్లో ఏంటంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ రాకముందు 400 skeletons కనిపించాయి అనమాట. ఒక 2-3 skeletons వచ్చేసి క్లియర్ మార్క్ ఆఫ్ వైలెన్స్ అనేది కనిపించింది. అంటే తలలు పగిలిపోయేసేసి, బోన్లు ఇరిగిపోయేసి అట్లా ఉండే థింగ్స్ ఉంటే ఓకే, వీళ్ళు ఏదో బాగా గొడవపడి చనిపోయారని చెప్పి ఉంటుంది అనమాట. ఈ 400 skeletons ధనుబే వ్యావల్డేలో ఉంటే అందులో 8 skeletons మాత్రం బాగా వైలెంట్గా చనిపోయారని వచ్చింది. అంటే 4-5% డెత్స్ వచ్చేసి హ్యూమన్ వైలెన్స్ వల్ల జరిగాయి అనేసి. ఇప్పుడు కనుక గ్లోబల్లో చూస్తే 1.5% హ్యూమన్ క్రైమ్ వల్ల చనిపోతున్నారు అనమాట. 20th centuryలో 5% పీపుల్ వచ్చేసి వైలెన్స్ వల్లే చనిపోతూ ఉండేవారు అనమాట. సో అలాగే ఇంకొక ప్లేస్లో కూడా చూస్తే ఒక పాయింట్లో ఆఫ్నర్ కేవ్ అండ్ బవేరియా దగ్గర డిస్కవర్ చేసిందంటే 38 foragers, ఉమెన్, చిల్డ్రన్ చనిపోయి పడిపోయి ఉన్నారు. వాళ్ళ స్కెలిటన్స్ అవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఈ గోతుల్లో తవ్వేసి వేయబడ్డారు అని తెలుస్తుందంట. అక్కడ ఏంటంటే ప్యూర్ మొత్తం ఒక ఫోరేజర్ జాతిని మొత్తం అందం చేశారు ఆఫ్నెట్లో అనేది తెలుస్తుంది అన్నమాట. మొత్తం అందరం కలిపి చేసేసి. సో కొన్ని దగ్గరలో పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అవన్నీ ఉన్నాయి, కొన్ని దగ్గరలో ఇలా మొత్తం మెసాకర్ చేసిన ప్లేస్ ఉన్నాయి. ఈ వైడ్ రేంజ్ ఆఫ్ రిలీజియస్, సోషల్ స్ట్రక్చర్స్ మనకి 4 ages టైం నుంచే వచ్చాయన్నమాట. సో వాళ్ళు మొత్తం పీస్ఫుల్గా ట్రాంక్విల్గా ఉన్నారని చెప్పలేము, అలాగని చెప్పి భయంకరమైన గొడవల్లో ఉన్నారని చెప్పలేము అనమాట. సో 2 మిక్స్లో ఉన్నారన్నమాట. సో అప్పటి కాలం మనుషులకి, ఫోరేజర్స్కి అసలు ఎలా ఉండేవాళ్ళు అనేది మనం చెప్పడం చాలా కష్టం. మనం చూసాం, సాపియన్స్ అనేవాళ్ళు నియాండర్థాల్స్ అనే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ చాలా పొలిటికల్ డ్రామా జరుగుండొచ్చు. ఫస్ట్ నియాండర్థాల్స్ వచ్చి తరిమి కొట్టారు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యి సాపియన్స్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్తో వెళ్ళి వాళ్ళని కొట్టేసేసి వాళ్ళని అసలు భూమి మీదే లేకుండా చేశారని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ టైంలో అసలు వీళ్ళు సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎలాంటి దేవుళ్ళు నమ్మేవాళ్ళు, వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉందని చెప్పడం అనేదానికి మనకి మొత్తం సైలెన్స్. అసలు ఎలాంటి ఎవిడెన్స్ థింగ్స్ ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు పెద్ద పెద్ద రాజ్యాలలో ఉండేవాళ్ళ, ఎలా మూతూ ఉండేవాళ్ళు అనేది ఆన్సర్స్ అనేది మనకి ఇంకా రీసెర్చ్లో దొరకని విషయం అన్నమాట. కానీ ఒకటైతే ట్రూ, మనం ఏమనుకున్నాం, అప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళు ఏమి ఇంపార్టెంట్ థింగ్స్ చేయలేదు, వాళ్ళు చేసింది ఏం పెద్ద ఇంపాక్ట్ఫుల్గా లేదు అగ్రికల్చర్ రెవల్యూషన్ ముందర మనం అనుకుంటే మనం చాలా పొరపాటే. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చేశారన్నమాట. ఇప్పుడున్న వరల్డ్ని చాలా మటుకు వాళ్ళు డిసైడ్ చేసింది అనమాట.
కొండలెక్కే వాళ్ళు వచ్చి సైబీరియన్ టుండ్రా రీజన్కి వెళ్ళారు. ఆస్ట్రేలియాకి అమెజోనియన్ ఫారెస్ట్కి ఎంటర్ అయ్యారు. ఈ ఫోరేజర్స్ అనేవాళ్ళు మొత్తం ఎకాలజీని చేంజ్ చేయడానికి చాలా పెద్ద కారణం అయ్యారు అనమాట. అది ఎలా కారణం అయ్యారు అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.